మాదాపూర్ కాదురా, మాదాపూర్ నిజంగా. నేను అందరూ ఏదో అంటుంటే ఏదో అనుకున్నా కానీ నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఓవర్ రేటెడ్ అండర్ రేటెడ్ నాకు తెలియదు. కానీ నేను స్టార్టింగ్ ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ నా డిఎల్ఎఫ్ ఓవర్ రేటెడ్ రా అని మాట్లాడటం కూడా నాకు తెలుసు కొంతమంది. కానీ ఐఎమ్ నాట్ హైదరాబాద్, నేను ఇక్కడ ఉన్నా కానీ అంత ఎక్కువ ఏం తిరగలేదు. కానీ డిఎల్ఎఫ్ నేను ఫస్ట్ టైం అయితే ఒక బీటెక్లో ఉన్నప్పుడు వచ్చిపోయినా కానీ అంత రెగ్యులర్గా ఏం తిరగలేదు. కానీ ఇప్పుడు జాబ్ ఇక్కడ ఉన్నందుకు కొంచెం రెగ్యులర్గా తిరుగుతున్నా. కానీ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, ఎందుకంటే అక్కడ ఫుడ్ నేను అన్ని చోట్ల బాగుంటుందని చెప్పను, కానీ కొన్ని చోట్ల ప్రమోషన్స్ వల్ల హైప్ వచ్చి ఫుడ్ గలీజ్గా ఉన్న ప్లేస్లు కూడా ఉన్నాయి. కానీ నందలెస్ అందరినీ అనలేం, కానీ కొన్ని అవుట్లెట్స్ ఏదో చాలా మంచిగా అనిపిస్తాయి. నాకు లాస్ట్ 2-3 టైమ్స్ వెళ్ళా నేను, అంటే ట్రయల్ రన్ చేసి వచ్చాను అనమాట ఏ ఫుడ్ బాగుంటుంది. ఎందుకంటే వేరెవర్ ఐ గో ఐ లైక్ టు కీప్ చెక్ లిస్ట్, ఎందుకంటే నేను ఒక రొటీన్ ఫాలో అవుదామని అనుకుంటాను అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక సర్టెన్ రెస్టారెంట్లో సర్టెన్ డిష్ నాకు నచ్చిందంటే ఐ ట్రై టు బి ఏ రెగ్యులర్ ఫర్ ఇట్. ఎట్లా అంటే ఇప్పుడు నాకు అక్కడ నచ్చింది అనుకో, నేను మళ్ళీ ఆడికే పోతాను అనమాట ఖచ్చితంగా. కొంతమంది ఏమో అది అప్పుడేం మనం ట్రై చేసాం కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకో ట్రై చేద్దామని అనుకుంటుంటారు. బట్ ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. కానీ ఏమో నాకైతే ఒక చోట నచ్చిందంటే నేను బంకలా పట్టేసుకుంటాను కూడా. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు కొత్త పాట వచ్చిందంటే మనం ఒక 5 సార్లు వేసి బోర్ కొట్టి పక్కన పడేస్తాం కదా, నేను కూడా అదే టైప్ అనమాట. బోర్ కొట్టేదాకా తింటూనే ఉంటాను ఈవెన్. One eternity later. మనం ఒకటి తెలిస్తే దయం ఒకటి తెలిసిందంటే ఇదేనేమో. అంత దూరం నుంచి వస్తే ఈరోజు బంద్ చేసేసినాడు వీడు. ఓన్లీ ఫ్రైడేస్ ఓపెన్ ఏమో బ్రో. బందా ఈరోజు ఎవరు లేదనుకుంటా బ్రో. ఇది లేదా ఈరోజు ఓన్లీ ఫ్రైడేనా? ఓకే. నీ అమ్మ ఏంద్రా ఇది, నేనేదో ట్రెక్కింగ్కి వచ్చినట్టుంది. బ్రో ఈరోజు ఓపెన్ లేదా? ఇది షాప్ ఎవరు ఓపెన్ లేదా ఈరోజు? ఓన్లీ ఫ్రైడేసా? అవునా, ఇది తెరిచింటారని నేను మస్తు దూరం నుంచి వచ్చిన ఈరోజు. ఓకే, అదే పని నేను మొన్న ఒకసారి వినిపోయింది బాగుందని ఇంకా 20 కిలోమీటర్స్ నుంచి వచ్చాను. రేపు ఓపెనా? రేపు ఫ్రైడే కదా, అందుకు పక్క రైట్. మస్తు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే ఇట్లా అవుతుంది, అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. సో ఈవెన్ అది పోయినా కూడా దెర్ ఈజ్ వన్ మోర్ ప్లేస్. ఇది అయితే నాకు పేరు తెలుసు, మిలాన్ జ్యూస్ పాయింట్ అని ఒక జ్యూస్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అది ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలీదు. ఇక్కడ లెఫ్ట్లో వెళ్ళాలి ఏడో సందులో. కానీ ఆడ కూడా ఐ మీన్ స్టార్టర్స్ 160 ఆడ, కానీ మస్తు బాగుంటాయి ఆడ. అండ్ అక్కడ ఫలూడాలో జ్యూస్లో అనుకుంటా నేను ఒక 3-4 ట్రై చేసిన, చాలా బాగుంటాయి. ఇదేనా? ఇదే అనుకుంటా. అండ్ ఇందులో మీకు స్టార్టర్స్ కానీ జ్యూసులు కానీ మస్తు మంచిగా ఉంటాయి. అదే షో యూ. అలా ఆంధ్ర చిల్లీ చికెన్ ఒకటి. आंध्रा चिली चिकन। आंध्रा चिली चिकन हम आपको लॉलीपॉप खिला सकते हैं सर। खत्म हो गया लॉलीपॉप। आंध्रा लॉलीपॉप चिकन लॉलीपॉप कोई बात नहीं, तेलंगाना में खिला देंगे लॉलीपॉप। हाँ सर, इतने से थोड़ा चलेगा? हाँ चलेगा। कोई स्टार्टर्स है और कोई स्टार्टर है? मंचूरिया कोई? हाँ वेज मंचूरिया मिल जाएगा आपको। चिकन में? चिकन में बस मैं सिर्फ लॉलीपॉप ही दे सकता हूँ। लॉलीपॉप ठीक है सर, ले लो। कितना का? नहीं तो चिली चिकन लीजिएगा तो हड्डी में चिली चिकन मिलेगा। हाँ हड्डी वाला, बोनलेस वाला नहीं। ओके क्या अच्छा रहता? मिक्स रहेगा। लॉलीपॉप अच्छा रहता और चिली चिकन? लॉलीपॉप भी रहेगा और बोले तो चिली चिकन हम आपको दे सकते हैं बोन में। आप बोल दो क्या अच्छा रहता? दोनों दे दूँ। लॉलीपॉप नहीं ट्राई किया? नहीं तो आप लॉलीपॉप ट्राई करो। हाँ कितने का? 160 स्कैनर। సో మన చికెన్ ఫ్రైడ్ రైస్ లాలీపాప్ వచ్చేసినాయి. చిల్లీ చికెన్ కూడా లేదంటే రోజు దరిద్రం ఏంటంటే చూద్దాం. ఈ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు, చూద్దాం. బాగానే ఉంది కానీ పర్సనల్ లవ్ ద చిల్లీ చికెన్ హియర్, బట్ ఇది పార్, నాట్ టూ మచ్, నాట్ బ్యాడ్, జస్ట్ పార్.
రైస్ పోయి చెప్పినట్టున్నా పప్పులో కాలేదు. స్టార్టర్ కూడా స్టార్టర్ తినాలనుకుంది లేదు, ఏదో ఉంది కానీ ఇంకా ఆకలికి ఇంకా ఇది కూడా ఏదో ఒకటి వేసేద్దాం అన్నట్టు అయిపోయింది. అంత నచ్చిందా? స్కేల్ ఆఫ్ 1 to 10 ఐ వుడ్ సే దిస్ ఇస్ 7. ప్లేస్ అయితే మంచిదే, ఫలుడాలు మిల్క్ షేక్స్ అన్ని మంచిగా ఉంటాయి కానీ ఇక్కడ ఏం చెప్పావు రైస్ ఐటమ్స్ అయితే అసలు ఆర్డర్ చేయొద్దు. కానీ ఫ్రై చికెన్ అయితే ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్. మనకు ఆ రెండు సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే నేను 2-3 టైమ్స్ తిన్నా, మంచిగా అనిపించింది. 12 బ్యూటీ తినిపోయాను, 150 అనుకుంటా. టేస్ట్ బాగానే ఉంటుంది. ఏదో 3 కోర్స్ మీల్ అయినట్టు అయిపోయింది. స్టార్టర్ అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇప్పుడు డెజర్ట్కి వచ్చినాము. ఐ పర్సనల్ రికమెండ్ చేస్తుంది, మంచిగా ఉంటుంది. పైన మొత్తం మళ్ళా వేసిస్తాడు. సో దిస్ ఈస్ వర్త్ ట్రై. ఒక స్టార్టరు మెయిన్ కోర్సు తిని ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఇంకా ఆకలి. A few moments later. సో అది సంగతి. టైం 12 అవుతా ఉంది, పొద్దున్నే ఆఫీస్ ఉంది. సో ఈ రోజుకైతే ఇదే డిఎల్ఎఫ్ వ్లాగ్. ఇంకా అనుకున్నవేం తినకపోయినా, ఏమైనా నచ్చింది దొరకకపోయినా, కావాల్సినవి లేకపోయినా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి తినేసినాం ఈ రోజుకైతే. అండ్ ఇంత నేను ఈరోజు ప్లాన్ చేసుకొని అంత సెటప్ చేసుకొని నా ఫేవరెట్ ఫుడ్ తిందాం అనుకుని వచ్చిన రోజు ఎట్లా అయింది చూడు, అదే మ్యాజిక్. బట్ ఇట్స్ ఓకే, డిఎల్ఎఫ్ ఎక్కడికి పోదు, నేను ఎక్కడికి పోను. ఇంకో రోజైనా వచ్చి మళ్ళీ తినేయచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఈ రోజుకైతే దట్స్ ర్యాప్. అండ్ ఐ హోప్ టు సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో. అండ్ ఇవి నేను కంటిన్యూ చేస్తాను కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ వ్లాగర్ బై ఎనీ ఛాన్స్. అసలు నాకు జీరో స్కిల్ అసలుకి. లిటరలీ ఇది రైట్ ఆఫ్ ద బ్యాట్ పిక్ చేసుకొని ఏదో ట్రై చేస్తున్నా. ఐ జస్ట్ హోప్ ఐ విల్ బీ కన్సిస్టెంట్. మేబీ ఐ జస్ట్ హోప్, బట్ చూద్దాం అది ఎంతవరకు జరుగుతుందో. బట్ సో ఫార్ నేను 2 వీడియోలు చేశా. అండ్ రీచ్ అంటారా, రీచ్ ఏం పెద్దగా రాలేదు. ఇట్స్ ఓకే. ఐ మీన్ నేను ఎట్లా అనుకుంటా అంటే, ఈ వీడియోస్ ఎవరు చూడకపోయినా కానీ నేనే ఒక 5-6 ఇయర్స్ తర్వాత చూసుకుంటే నేనే నవ్వుకుంటా కదా అని. దట్స్ ది ఓన్లీ రీజన్ వై ఐ డూ దీస్ వీడియోస్. ఎందుకు స్టార్ట్ చేసినా కూడా అదే. నేనేమి ఫేమస్ అయిపోయి వ్లాగర్ అయిపోయి ఫుడ్ని, మోటో వ్లాగింగ్ ఇవన్నీ నేను దున్నేద్దామని ఏం ట్రై చేయట్లేదు. టైం ఉన్నప్పుడు అట్లా మనం బయటకు వెళ్ళి, బండి ఉంది, ఫోన్ ఉంది, 500 పెట్టి మైక్ కొన్నా, సో వై నాట్. డౌన్ ది లైన్ ఎవరికైనా నచ్చి ఎవరైనా ఆడియన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా ఇట్స్ వెల్ అండ్ గుడ్. సరేలే, ఈ ముచ్చటప్పుడు ఉండదే కానీ. దట్స్ అ ర్యాప్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బాయ్.